హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ప్రస్తుతం ఏపీలో జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి చాలా సమకాలీన అంశాలపైన ప్రస్తుతం ప్రశ్నలు అయితే అడుగుతా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నిన్న జరిగిన ఎగ్జామ్ లో కూడా చూసినట్లయితే చాలా అంశాలు సమకాలీన అంశాలను ఆధారం చేసుకుని వచ్చినట్లు తెలుస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ లో రాష్ట్ర అభివృద్ధిపై ప్రశ్నలు కూడా అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ చూస్తే రైట్ గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో భాగంగా సోమవారం జరిగిన జనరల్ ఎస్ఐ పేపర్లో రాష్ట్ర అభివృద్ధి వర్తమాన రాజకీయ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పురోగమనం అనే పారిశ్రామిక వృద్ధిని పర్యావరణ సుస్థిరతతో సమతుల్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకం సవాళ్లను అంచనా వేయడం, వృద్ధికి ఉన్న అవకాశాలను ఆవిష్కరించడంపై ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. భారతదేశ ప్రజారోగ్య ప్రయోజనాలు దెబ్బతీస్తున్నటువంటి నిశ్శబ్ద మహమ్మారి స్థూలకాయం గురించి కూడా వివరించాలన్న ప్రశ్న కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. త్రిభాషా సూత్రం, దేశంలో జాతీయ సంఘర్షణలు, అలాగే దక్షిణ భారతదేశంలో జనాభా మార్పులు, రాజకీయ ప్రాతినిధ్యంపై జనాభా పెరుగుదల ప్రభావాలు, అలాగే భారత్ లో నీటి ఒత్తిడి, గిగ్ ఎకానమీ ఉపాధికి ఉత్ప్రేరకమా లేదంటే కార్మికుల హక్కులకు సవాలు లాంటిదా, లేదా జనాభా లాభాంశమా లేక భారమా, జనాభా విస్ఫోటన కథనాన్ని పునరాలోచించండి అన్న ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే ఈ 150 మార్కులకు ఇచ్చిన ఈ ప్రశ్న పత్రంలో రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పురోగమనం అనేది పారిశ్రామిక వృద్ధిని పర్యావరణ సుస్థిరతతో సమతుల్యం చేయాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకం సవాళ్లు అంచనా వేయటం, వృద్ధికి ఉన్న అవకాశాలను ఆవిష్కరించడం, వీటిపై ప్రశ్నలు అనేది ఎక్కువగా అడిగినట్టు తెలుస్తుంది. ఇంకా జనరల్ విషయం చూస్తే ప్రజారోగ్య ప్రయోజనాలు దెబ్బతీస్తున్న నిశ్శబ్ద మహమ్మారి స్థూలకాయం గురించి వివరించండి అని కూడా ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక త్రిభాషా సూత్రం ఎడ్యుకేషన్ ఇచ్చి త్రిభాషా సూత్రం అడిగారు. దేశంలో జాతీయ సంఘర్షణ గురించి, దక్షిణ భారతదేశంలో జనాభా మార్పులు, రాజకీయ ప్రాతినిధ్యం ఈ అంశంపై ప్రశ్నలు అడిగారు. అలాగే జనాభా పెరుగుదల ప్రభావాలు, భారత్ లో నీటి ఒత్తిడి, అలాగే గిగ్ ఎకానమీ అనేది ఉపాధికి ఉత్ప్రేరకమా లేక కార్మికుల హక్కులకు సవాలు లాంటిదా, జనాభా అనేది లాభాంశమా భారమా, జనాభా విస్ఫోటన కథనాన్ని పునరాలోచించండి అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు అయితే అడగటం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.